హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి హోమ్. ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్నగా ఉంటే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి, సరిపోతాయి. ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం వంట సోడా, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కలర్కి. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఉల్లిపాయలోంచి వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకుని చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం అండి బియ్యపిండి బాగుంటుంది తినేటప్పుడు కరకరలాడుతూ. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందామండి. ఎక్కువ పోసుకోకండి, కొన్నే పోసుకోండి. ఇప్పుడు నేను చూపించినంతే పట్టినాయి. ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా. మీకు ఎవరికైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి. ఆనియన్స్ ఇలా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి వేయించుకుందాం. ముందే వేయించుకుంటే ఆ స్మెల్ పకోడీకి పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, పక్కకు తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కడాయి అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. బయట అడగరు ఇంకా వాళ్ళు. ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే ఇంక ఇంట్లోయే తింటారు. ఒకసారి కలుపుకుందామండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇదిగో కలరు ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పేపర్ వేసుకుని తీసేసుకుందాం. కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్ చేసుకుంటుంది. మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ వేసుకోండి. తీసేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ కొంచెం పిండి ఉంది, అది వేసేస్తున్నాను. ఇలా వేసేసుకోండి. మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కాబట్టి అనారోగ్యాలు కూడా రావు. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి తిరిగేసుకుందాం. కలర్ చేంజ్ అయిందండి కొంచెం. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో తీసేసుకుందామండి. ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. ఇదిగో విరిచి చూపిస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.